అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 5. చిత్ర హితేష్ని గట్టిగా కౌగిలించుకుని, మీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు సార్, మీకు దూరంగా ఉండి నేను బతకలేను అంటూ ఏడుస్తుంది. చిత్ర బాధను చూసి హితేష్కి చాలా కష్టంగా అనిపిస్తున్నా తనను కౌగిలి నుండి దూరం చేస్తూ, నేను చెప్పేది ఒకసారి విను చిత్ర అంటుంటే, చిత్ర హితేష్ కళ్ళల్లో చూస్తూ, నన్ను ఎప్పుడూ ప్రేమగా క్రయింగ్ బేబీ అని పిలిచేవారు, ఇప్పుడు అసలు అలా అనకుండా చిత్ర అంటూ పేరు పెట్టి పిలుస్తున్నారు, నేను మీకు అంత దూరం అయిపోయానా సార్ అంటుంది బాధగా. ఇప్పుడు ఎలా పిలిస్తే ఏంటి చిత్ర, పిలుపు అంత ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నావా అంటాడు హితేష్. మన పెళ్ళికి ముందు మీరు నాతో ఏమన్నారో గుర్తుందా సార్, ప్రేమగా నిన్ను క్రయింగ్ బేబీ అని పిలుస్తున్నాను అన్నారు, ఇప్పుడు అలా పిలవడం లేదంటే మన మధ్య ప్రేమ లేదనే కదా సార్. ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి సార్, మీ లైఫ్లో ఇంకొక అమ్మాయి ఎవరైనా అని అడిగి భయంగా హితేష్ వైపు చూస్తుంది. హితేష్ ఏం మాట్లాడకుండా ఉంటే మధుర గారు వెనక నుండి, అది అడిగిందని సమాధానం చెప్పరా, దాని ప్రేమను నేను భరించలేకున్నాను అంటున్నావు కదా, మరి అలాంటప్పుడు తన ప్రేమ కాకుండా ఇంకొకరి ప్రేమ కావాలా నీకు అంటారు. హితేష్, ఇది మా ఇద్దరి మధ్య విషయం, నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు అనగానే మధుర గారు హితేష్ను పట్టుకుని ఫోర్స్గా ఆవిడ వైపుకు లాగి ఒకటి కొడతారు. హితేష్ బాధగా వాళ్ళ అమ్మ వైపు చూస్తుంటే మధుర గారు కోపంగా, దీన్ని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను, తనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను తన ముందర ఉండాలని. ఎందుకో తెలుసా, అదొక పిచ్చిమాలోకం, చాలా అమాయకురాలు. తన మెడలో నువ్వు కట్టిన తాళి పడిన మరుక్షణం నుండి తనని ఇంటి కోడల హోదాలో కంటే నా కూతురు స్థానంలో చూడాలి అనుకున్నా, చూస్తున్నా. తన విషయంలో నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు. చిత్ర కాకుండా నీ లైఫ్లో ఇంకెవరున్నా నేను ఒప్పుకోను అని గట్టిగా అరిచేసి లోపలికి వెళ్తారు. మధుర గారు హితేష్ని కొట్టేసరికి చిత్ర భయంతో కళ్ళు కూడా ఆర్పకుండా ఏడుస్తూ అలానే చూస్తూ ఉంటుంది. మధుర గారు వెళ్ళగానే హితేష్ చిత్ర వైపు చూసేసరికి తను కళ్ళు తిరిగి కింద పడబోతే తన్ని పడకుండా పట్టుకుని 2 చేతుల్లో తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తాడు. తనని బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వెళ్ళాలని లేస్తుంటే చిత్ర హితేష్ చేతిని గట్టిగా పట్టుకోవడంతో ఆగిపోతాడు. హితేష్ వెనక తిరిగి చూస్తే చిత్ర కళ్ళు తెరవలేక, మీరు నాకు కావాలి సార్ అని కలవరిస్తుంటుంది. హితేష్ చిత్ర పక్కన బెడ్ మీద కూర్చుని తన తల నిమురుతూ, నా గురించి ఆలోచించి నీ హెల్త్ ఎందుకు పాటు చేసుకుంటున్నావు చిత్ర అని ఫీల్ అయ్యి గతంలో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటాడు. హితేష్ డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఒక అరగంట తర్వాత చిత్ర రూమ్లోకి రాగానే తనని చూసి, ఇంతసేపు కింద ఏం చేస్తున్నావు క్రయింగ్ బేబీ అని అడుగుతాడు. నేను అత్తయ్య రబ్నే బానాదే జోడీ మూవీ చూస్తున్నాం సార్ అని చెప్తుంది చిత్ర. అయిపోయిందా మూవీ అంటాడు హితేష్. చిత్ర, లేదు సార్, మావయ్య అత్తయ్యని పిలిచారు, అందుకే వెళ్ళారు, నాకు కూడా నిద్ర వస్తుంటే టీవీ ఆఫ్ చేసి వచ్చాను అని వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. హితేష్ కూడా ల్యాప్టాప్ పక్కన పెట్టి వెళ్ళి చిత్ర పక్కన పడుకుని తనని వెనక నుండి హక్ చేసుకోగానే చిత్ర భయపడి అరుస్తూ, సార్ ఏం చేస్తున్నారు అని లేచి కూర్చుంటుంది. వాటర్ కోసం అని వచ్చిన మధుర గారు చిత్ర అరుపు విని, చిత్ర ఏంటి ఇలా అరిచింది అని కంగారుగా పైకి వస్తారు. ఏమైంది క్రయింగ్ బేబీ, అలా అరిచావు అంటాడు హితేష్. చిత్ర కంగారుగా తడబడుతూ, అది మీరు అలా పట్టుకునేసరికి కంగారు వచ్చేసింది అని తడబడుతుంటే హితేష్ ఏదో మాట్లాడే లోపలనే చిత్ర గారు వచ్చి డోర్ కొడుతుంటే హితేష్ వెళ్ళి ఒప్పించేస్తాడు. ఎదురుగా వాళ్ళ అమ్మని చూడగానే, లోపలికి రా అని పక్కకు జరగగానే మధుర గారు పరుగున చిత్ర దగ్గరకు వెళ్ళి, చిత్ర ఏమైందిరా, ఎందుకు అలా అరిచావు అని అడుగుతారు. చిత్ర బిక్కుబిక్కుమంటూ హితేష్ వైపు చూస్తుంటే మధుర గారు హితేష్ మీద ఒక్క దెబ్బ వేసి, చిన్నపిల్లని అలా భయపెట్టేసావేంట్రా, అది చూడు ఎంత భయపడిందో అంటారు. హితేష్ చిరుకోపంగా, నేనేం చేయలేదు జస్ట్ యాక్ట్ చేసుకున్నా అంతే, దానికి అది అలా అరిచింది అంటాడు. తన గురించి నీ తెలుసు కదరా, నీ మోటుతనం ఆ పిల్ల మీద నా చూపించేది అని మధుర గారు తిడుతుంటే చిత్ర భయంగా, అత్తయ్య సార్ని నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు, నేనే భయపడి గట్టిగా అరిచేశాను అంతే అంటుంది. మధుర గారు నవ్వుతూ, సరిపోయారు ఇద్దరు, మీ రూమ్కి సౌండ్ ప్రూఫ్ డోర్ పెట్టించాలి, లేకపోతే మాకు చాలా కష్టం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. హితేష్ వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. చిత్ర హితేష్ పక్క జరిగి, సారీ సార్,
నేను కావాలని అరవలేదు. మీరు అలా సడన్గా హక్ చేసుకునేసరికి భయం వేసేసింది. అందుకే అలా అయ్యిందని తన వైపు చూస్తుంటే హితేష్ చిత్ర వైపు చూడకుండా ఇంకోవైపు తిరిగి పడుకుంటాడు. చిత్ర బాధగా హితేష్కి దగ్గరగా జరిగి తన వెనుక నుండి పట్టుకుని, మీరు ఇలా నా మీద సీరియస్గా ఉంటే నాకు ఇంకా భయం వేస్తుంది సార్. నేను చేసిన తప్పుకి నన్ను కొట్టండి లేదా తిట్టండి, అంతేకాని ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండకండి ప్లీజ్ అని ఏడుస్తుంది. హితేష్ వెనక్కి తిరిగి చిత్రను మరింత దగ్గర తీసుకుని, నేను కోపంగా ఉన్నాను అని నీకెందుకు అనిపించింది క్రయింగ్ బేబీ? నేను పట్టుకుంటే నువ్వు భయపడ్డావు కదా, అందుకే నువ్వే వచ్చి నన్ను పట్టుకునేలా చేశా, అంతే సింపుల్ అంటూ నవ్వి చిత్ర బొగ్గ మీద ముద్దు పెడతాడు. ఆ మాటకి చిత్ర నవ్వుతూ, మీరు చాలా స్మార్ట్ సార్, మీకు నా మీద కోపం వచ్చిందేమో అని చాలా భయపడిపోయాను అంటుంది. హితేష్ ప్రేమగా చెంప మీద చెయ్యేసి, నీ మీద నాకు కోపం ఏంట్రా బంగారం, అది ఎప్పటికీ జరగదు, నువ్వు నీకు దగ్గర కమ్మని, అలానే నేను నీకు అలవాటయ్యేలా చేయమని, అందుకే సడన్గా పట్టుకున్నాను, నాది కూడా తప్పేగా, నేను అలా చేసి ఉండకూడదు కదా అంటాడు. చిత్ర, మీరు ఏ తప్పు చేయలేదు సార్, మిమ్మల్ని మీరు అలా అనుకోకండి, నేనే నా భయం వల్ల ఓవర్గా రియాక్ట్ అయ్యాను, సారీ అంటుంది. ఇలా సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేయను అంటాడు హితేష్ సీరియస్గా. మరి ఎలా చెప్పాలో చెప్పండి సార్, అలానే చేస్తాను అంటుంది చిత్ర. హితేష్ నవ్వుతూ, నాకు ఒక స్ట్రాంగ్ లిప్ కిస్ ఇచ్చి చెప్పు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తా అంటాడు. చిత్ర సిగ్గుగా భయంగా, నాకు రాదు మీరే పెట్టుకోండి అంటుంది. రాకుండానే అప్పుడు స్విస్ వెళ్ళినప్పుడు అందరి ముందు ఎయిర్పోర్ట్లో పెట్టావా అంటాడు హితేష్ నవ్వుతూ. చిత్ర ఏడుపు మొహం పెట్టుకుని, అప్పుడేదో చూసుకోకుండా అలా చేశాను అంటుంది. ఇప్పుడు కూడా అలానే ఇచ్చేయి అంటాడు. చిత్ర అని హితేష్ పెదవుల్ని టచ్ చేయాలని దగ్గరకు వస్తుంటే తన పెదవులు వణుకుతుంటాయి. హితేష్ అది చూసి చిత్ర భయం పోగొట్టేలా తనే పెదవులను అందుకుంటాడు. హితేష్ తన ముద్దులో చిత్ర మీద ప్రేమను సున్నితంగా చూపిస్తుంటే చిత్రకి ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అంతే వెంటనే హితేష్ తనకి దూరం జరిగి, లవ్ యూ మై బ్యూటిఫుల్ క్రయింగ్ బేబీ అని చిన్న స్మైల్ ఇస్తే చిత్ర వెంటనే, నా సారీ యాక్సెప్ట్ చేసినట్టేనా సార్ అని అడుగుతుంది అమాయకంగా. నా బంగారం ఇంత మంచిగా నా ముద్దుని యాక్సెప్ట్ చేస్తూ తన కష్టంగా ఉన్నా కూడా నా ప్రేమను భరిస్తూ యాక్సెప్ట్ చేయకుండా ఎలా ఉంటాను బేబీ అని నుదుటి మీద ముద్దు పెడితే చిత్ర థ్యాంక్ యూ సార్ అంటుంది. నీకు విషయం చెప్పనా క్రయింగ్ బేబీ అంటాడు హితేష్. నన్ను పర్మిషన్ అడగొద్దని ఇప్పుడు మీరు అడుగుతున్నారేంటి సార్ అంటుంది చిత్ర బొంగమూతి పెట్టి. హితేష్ చిత్రగడ్డం మీద ముద్దు పెట్టి, నేను ఇండియా, యుఎస్, యూకే, స్విస్ ఇలాంటి ఇన్ని కంట్రీస్ తిరిగినా నీ అంత అందంగా ఉండే అమ్మాయిని చూడలేదు తెలుసా, యు ఆర్ వెరీ స్పెషల్ బేబీ, అందం అంటే ఇలానే ఉంటుందా అనిపించింది నిన్ను చూశాకే, నీ మీద కోపంగా ఉన్నప్పుడే నీ పడిపోయానే, ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చీర కట్టుకున్నావు చూడు, అప్పుడు నీ అరుపు నీ రూమ్లోకి వచ్చా కదా, అక్కడ నిన్ను నీ నడుముని వెనక నుండి చూసి మతిపోయిందనుకో. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడటం, తనని తాకాలని కోరుకోవటం నాకే తెలియకుండా నీకు అట్రాక్ట్ అయిపోయాను, ఏదో మాయుందిరా నీలో, ఇంత అందంగా ఎలా పుట్టావే అంటూ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెడతాడు. చిత్ర స్మైల్ ఇస్తూ, నాతో ఈ మాట చాలామంది అన్నారు, కానీ మీరు అదే మాట మీరు చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది సార్ అని తలదించుకుంటుంటే హితేష్ నవ్వుతూ, నీకు సిగ్గుపట్టం కూడా వచ్చా బేబీ అంటూ తన గడ్డం పట్టుకుని పైకి అనగానే చిత్ర హితేష్ని గట్టిగా హక్ చేసుకుని తన గుండెల్లో మొహం దాచుకుంటుంది. హితేష్ కూడా తను అలానే పట్టుకుని తనను జో కొడుతూ నిద్రపోతాడు. పొద్దున్నే మెలకు వచ్చి పక్కన చూసేసరికి చిత్ర కనిపించదు. కిందకు వెళ్ళిందని అర్థమయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన కోసం వేడివేడి కాఫీ తీసుకుని వస్తుంది. హితేష్ దాన్ని తీసుకుని, స్మెల్ సూపర్గా ఉంది అంటాడు. చిత్ర తాగి ఎలా ఉందో చెప్పండి సార్ అనగానే హితేష్ దాన్ని తాగి టేస్ట్ ఇంకా సూపర్ అనగానే చిత్ర హ్యాపీగా, మీరు ఆఫీస్కి రెడీ అయ్యి కిందకు వచ్చేయండి అని చెప్పి కిందకి పరిగెడుతుంది. హితేష్ రెడీ అయ్యి కిందకు వస్తూ, మా నా క్రయింగ్ బేబీ ఎక్కడా అంటాడు. ఇంకెక్కడా, నీకోసం కిచెన్లో కుస్తీ పడుతుంది, సార్ కోసం నేనే వంట చేస్తా, నేనే క్యారీ పెట్టుకుంటా, మీరెవరో చేయకండి అంటూ పని వాళ్ళ చెప్పింది, ఇప్పుడు నాకు చెప్పింది అంటారు మధుర గారు. హితేష్ నవ్వి, ఏది ఏమైనా వంట మాత్రం చాలా బాగా చేస్తుందమ్మా నా బేబీ అంటాడు. మధుర గారు కూడా, మీ నాన్న కూడా ఈ మధ్య నేనేం చేసినా చేస్తున్నా చేతులు వాళ్ళ వంట చేయలేదా, చేస్తుంటే అదే తీసుకురాకూడదా అంటున్నారు అంటారు నవ్వుతూ. హితేష్, క్రయింగ్ బేబీ నేను ఆఫీస్కి వెళ్తున్నారా అనగానే చిత్ర కిచెన్లో నుండి, వస్తున్నా సార్ 5 minutes
అని ఫాస్ట్గా అన్నీ సర్దేసి లంచ్ బ్యాగ్ తీసుకుని వస్తుంది. హితేష్ దాన్ని తీసుకుంటుంటే చిత్ర చెయ్యి వెనక్కి తీసుకుని నేను తెస్తా కదా సార్ అంటుంది. హితేష్ నవ్వి ఏం కాదులేరా, ఇలా ఇవ్వు, కారు వరకేగా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. నేను కూడా ఆఫీస్కి వస్తున్నా సార్ అంటుంది చిత్ర. నువ్వెందుకు క్రయింగ్ బేబీ అంటాడు హితేష్. చిత్ర ఏడు మొహం పెట్టి సార్ ఏంటి అత్తయ్య అలా అంటున్నారు, పెళ్ళికి ముందు మన ఆఫీస్లోనే కావాల్సిన నీయేసి వర్క్ చేసుకోండి అన్నారు కదా అంటుంది. సరే నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తాను, నువ్వు తర్వాత ఫ్రెష్ అయ్యరా అంటాడు హితేష్. నేను రెడీగానే ఉన్నాను సార్ అంటుంది చీర కొంగు పట్టుకుని చూపిస్తూ. ఇందులో కొంచెం వరకు వీళ్ళ స్టోరీనే ఎక్కువ ఉంటుందండి, తర్వాత అన్ని క్యారెక్టర్స్ వస్తాయి. చిత్ర బాధపడుతున్న హితేష్ చూసి ఊరుకుంటున్నాడు అంటే పెళ్ళైన ఈ 2-3 సంవత్సరాల నుండి ఏం జరిగింది, ఎంత ప్రేమగా ఉన్నారు, అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమయ్యింది, చిత్ర ఎందుకు బాధపడుతుంది, హితేష్ ఎందుకు బాధపడుతూ కూడా చిత్రని అవాయిడ్ చేస్తూ బాధ పెడుతున్నాడు అనేది ఇప్పుడు రాబోయే పాటలో వస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.